ప్రకాశం జిల్లా సింగరాయకొండ బెల్లం కోటయ్య పొగాకు కంపెనీలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీ సిబ్బంది సమాచారం ప్రకారం సుమారుగా రాత్రి 2 గంటల సమయంలో మంటలు చెలరేగి 2 పొగాకు గోడౌన్లకు వ్యాపించాయి. 5 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 1,60,000 టన్నుల పొగాకు దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో పొగాకు నిల్వల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది పిడుగుపాటు వల్ల లేక షార్ట్ సర్క్యూట్తో జరిగిందా అనేది టెక్నికల్ టీం పరిశీలించిన తరువాత చెప్పగలమని డీఎఫ్ఓ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. లో సింగరాయకొండ లిమిట్స్లో ఈ టొబాకో బాలకోటయ్య గారి ప్రొమైసెస్లో ఉన్నటువంటి గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టొబాకో స్టోరేజ్ పాయింట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. మార్నింగ్ అరౌండ్ 3 o'clock నుంచి కన్సర్న్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అట్లాగే మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఫైర్ కంట్రోల్లో ఉంది. ఆల్మోస్ట్ 5 ఫైర్ టెండర్స్ కంటిన్యూస్ వర్క్ చేస్తూ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళకు కూడా ఫైర్ హైడ్రెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏ రీజన్స్ వల్ల అయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా విజిట్ చేస్తాయి సీన్కి. చేసిన తర్వాత దాని ప్రకారం అకార్డింగ్లీ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ దట్ హ్యాస్ టు బి టేకెన్ అది తీసుకోవడం జరుగుతుంది. అది ఇంకా అంచనా వేస్తున్నారు. అరౌండ్ ఒక 10 million kgs దాకా అట్లా ఉంటుందని. సో దాని గురించి చూస్తున్నారు. ఫర్దర్గా దాని వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ బట్టి అసెస్మెంట్ అంతా కూడా తర్వాత చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందని అనుకుంటున్నారు? అది ఇంకా ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. లాస్ట్ నైట్ కొంత పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని అది టెక్నికల్ టీం వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఎఫ్ఎస్ఎల్ టీం వాళ్ళు వచ్చి అసెస్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని గురించి చెప్తాం. ఓకేనా?